హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు వాణిస్ కిచెన్. దాబాలో తిన్న మటన్ కర్రీ రుచి ఇంట్లో రావడం కష్టమని అనుకుంటున్నారా? ఈరోజు తెలంగాణ దాబా స్టైల్లో అదే టేస్ట్ మీ కిచెన్లోకి తీసుకురాబోతున్నాను. ఒక్కసారి ఇలా చేశారంటే మటన్ కర్రీ అంటే ఇదే అని అనుకుంటారు. ముందుగా మనం ఒక కేజీ మటన్తో ట్రై చేద్దాము. ఒక కేజీ మటన్ తీసుకొచ్చేసి నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి. అన్ని కేజీ మటన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను నేను మీకు. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ వేసుకొని రా మసాలాలు అన్నీ ఫ్రై చేసుకోండి. రా మసాలాలు అంటే లైక్ లవంగాలు, ఒక 5 లవంగాలు, ఒక 5 యాలకులు, కొంచెం దాల్చిన చెక్క, కొంచెం షాయజీరా, ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ, ఇవన్నీ ఉల్లిగడ్డ ఒక పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. దీంట్లోనే 4-5 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకొని నీట్గా ఫ్రై చేసుకోండి. కలర్ మారేంత వరకు కొంచెం ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి, తొందరగా వేగిపోతుంది. మిక్సీలో వేసేటప్పుడు కొంచెం కొబ్బరి పొడి, కొంచెం కాజు యాడ్ చేసుకొని మిక్సీకి వేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఒక 4 చెంచాల ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. నూనెలో అన్ని రా మసాలాలు వేసుకోండి. 4 లవంగాలు, 4 ఇలాచీలు, బిర్యానీ ఆకు వేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయ చిన్నగా ముక్కలు కట్ చేసుకొని అది కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నేను పేస్ట్ ఇది ఇంట్లోనే తయారు చేసుకుంటాను. మీరు కూడా ఇంట్లో చేసుకోండి. ఇంట్లో చేసుకుంది హెల్దీ ప్లస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 1/2 టీ స్పూను పసుపు యాడ్ చేసినాను. దాంట్లోనే చేసి బాగా కలిపేసుకొని బాగా ఫ్రై చేసుకొని మనము పక్కన పెట్టుకున్నాం కదా కేజీ మటను, ఆ మటన్ వేసేసుకున్నాను అదే ఆయిల్లో వేసుకొని. మీకు మంచి చిట్కా ఏంటంటే మటన్ని నూనెలో ఉడకనియండి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు వాటర్ అన్నీ పోయి కలర్ చేంజ్ అవ్వాలి. నూనెలో మంచి మటన్ ఉడకనివ్వండి. మంచి టేస్ట్ వస్తుంది దాంతో. మటన్ ఉడికిన తర్వాత ఇట్లా కలిపేసి 3 చెంచాల కారం వేసుకోండి. అంటే మీరు రుచికి తగ్గట్టు వేసుకోండి. మేము కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి నేను 3 స్పూన్స్ వేసినాను. 3 చెంచాల కారం వేసుకోండి. దాంట్లోనే మటన్ కలర్ మీ టేస్ట్కు తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు తక్కువ వేసుకోండి, మళ్ళీ మీకు తక్కువ పడితే లాస్ట్లో వేసుకుందరు. కానీ ఉప్పు వేసుకొని బాగా కలిపేసి మనం ఏదైతే మసాలా నూరి పెట్టుకున్నామో ఆ మసాలా వేసేసుకోండి. వేసుకొని మటన్తో పాటు మసాలాని నూనెతో ఉడకనియండి. నూనెలో మటన్ ప్లస్ మసాలా కలిపి ఉడకనియండి. ఒక 5 మినిట్స్ అట్లా నూనెతో పాటు ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత 2 చెంచాల పెరుగు వేసుకోండి. పెరుగుతో మంచి టేస్ట్ వస్తుంది మటన్, ప్లస్ మీకు ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఒక 2 స్పూన్స్ పెరిగేసుకోండి. పెరిగేసుకొని బాగా కలిపేసి దాన్ని నీట్గా ముక్కలకు అన్నిటికీ పట్టేటట్టుగా కలపండి. కలిపేసుకొని పక్కన నీళ్లు వేడి చేసుకొని పెట్టుకోండి. ఒక 2 గ్లాసులు నీళ్లు పోసేసుకోండి. పోసి కలిపి కుక్కర్ మూత పెట్టుకోండి. కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 6 నుంచి 8 విజిల్ల వరకు పెట్టండి. పెట్టి బాగా ఇప్పుడు 6 విజిల్ అయిపోయింది. ఇది అయిన తర్వాత చూడండి మంచి వాసన వస్తుంది. ముక్క కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒకసారి సాల్ట్ చూసుకోండి. సాల్ట్ తక్కువగా ఉంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ముక్క చూడండి, ముక్క ఎంత బాగా ఉడికిపోయిందో. ఇట్లా చెక్ చేసుకోండి ఒకసారి. ముక్కని చెక్ చేసుకొని మీరు ఇది తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చుతుంది. ఇది పైనుంచి కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఇంకా టేస్ట్ కొరకు 2 స్పూన్ల నెయ్యి వేసుకోండి. మీరు చూడండి టేస్ట్ ఎంత బాగుంటుందో. తప్పకుండా ట్రై చేయండి. ఇది మీకు నచ్చుతుంది. మీకు నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.